బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలను అయితే చర్చించారు. ఇక 2026 సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు అమలు చేయాలి అనే దాని మీద కూడా ఆలోచించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రైతులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర కేబినెట్ భేటీ ఈరోజు జరిగింది. పీఎం మోదీ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాల మీద మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వచ్చే ఏడాది జరగనున్న అస్సోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా రైతులు, ఉద్యోగుల సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక వ్యవసాయానికి సంబంధించి కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈరోజు కేబినెట్ భేటీలో ఈ అంశాలన్నింటినీ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రైతులకు సంబంధించి ఈ బడ్జెట్లో అయితే వారికి రైతులకు సంబంధించి పెంపొందించే కిసాన్ యోజన పథకం కింద వారికి పంట సాయం అందించే విషయంలో కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక నూతన ఏడాది సందర్భంగా కీలక విధానాలు ఏమేమి అమలు చేయాలి అనే దాని మీద కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పలు నిర్ణయాలకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. రైతులకు సంబంధించి తీసుకున్నారు. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. రైతుల సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలు, వారి డిమాండ్లకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది.